బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో రజనీ ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల కారణంగా కేసు నమోదు చేశారు. బాధితుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిర్యాదు చేయడంతో విడుదల రజనీని అప్పటి రీజనల్ విజిలెన్స్ అధికారి జాషువాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1 గా రజనీ, A2 గా జాషువాను చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా కేసు నమోదైంది, అక్రమంగా డబ్బులు వసూలు చేశారంటూ కూడా కేసు ఫైల్ చేశారు. డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే విడుదల రజనీ వైఎస్ఆర్సీపీలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి 20 రోజుల క్రితమే రజనీపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆమె మాజీ మంత్రి, అలాగే ఒక ఐపీఎస్ అధికారి దీంట్లో నిందితులుగా ఉన్న నేపథ్యంలో గవర్నర్ అనుమతి కోరుతూ కూడా గవర్నర్ కి లేఖ రాశారు. గవర్నర్ నుంచి అనుమతి రావడంతో నిన్న సాయంకాలం విడుదల రజనీ, అలాగే అప్పటి ఐపీఎస్ అధికారి జాషువా, అలాగే విడుదల రజనీ మరిది గోపీనాథ్, పిఏ రామకృష్ణాలపై కూడా A1, A2, A3, A4 గా కేసులు నమోదు చేశారు. దాదాపుగా 220 కోట్ల రూపాయల 2,20,00,000లకు సంబంధించి బలవంతంగా బెదిరింపులకు పాల్పడి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ఆరోపణ రావడం జరిగింది. బాలాజీ స్టోన్ కర్షనర్స్ వారిని బెదిరించారని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. దీంట్లో దాదాపుగా అప్పట్లో విజిలెన్స్ ఎస్పీకి 10 లక్షలు, ఆమె పిఏ రామకృష్ణకి 10 లక్షలు, అలాగే ఆమె మరిదికి సంబంధించి 2 కోట్ల రూపాయలు దాకా ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుని సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే విశ్లేషణ మానిటరింగ్ కమిటీ విచారణ పూర్తి చేయడంతో ప్రభుత్వం ఏసీబీకి బదలాయించింది. ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి త్వరలోనే రజనీని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, శివ, మరి ప్రధానంగా చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో ఎలాంటి అంశాలను నమోదు చేశారు అండ్ అలాగే అటు రజనీని అయితే విచారణకు పిలిచే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో ఏదైతే బాలాజీ స్టోన్ కర్షనర్స్ కి సంబంధించిన యజమానులు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసిన అంశాలను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ను బేస్ చేసుకుని కూడా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా కూడా విడుదల రజనీని, ఆమె మరిది గోపిని, ఎస్పీని, జాషువాని విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.